వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సంక్షోభంలో అవకాశం వెతుక్కున్న లోకేష్. నిజమే, ఈ వార్తను చూసిన తర్వాత నాకైతే అనిపించింది బాగానే. కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం కొన్ని పరిస్థితుల్లో లోకేష్ మౌనం ఎందుకు వహించాల్సి వస్తుంది, ఎందుకు దాని మీద ఆయన మాట్లాడడం లేదు? అయితే ఒక మాట చెప్పారు, కూటమి ప్రభుత్వంలో మేము పని చేసుకుంటూ వెళ్తున్నాం, 10 పనులు చేసేటప్పుడు మేబీ 1-2 పొరపాట్లు ఏమైనా ఉండొచ్చు, వాటిని కూడా మేము సరిదిద్దుకుంటాం ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుని అని. అమరావతి భూసేకరణకి 2వ దఫా భూసేకరణకి పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ కూడా మన జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి గారితో, నారాయణ గారితో, అలాగే మంత్రి లోకేష్ తోటి, మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వానికి ఇది ఒక మచ్చ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి, మనం తొందరపడద్దు, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, మేము కాదనం, కానీ ఇక్కడిగో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, బయట ఇలా జరుగుతోంది, ఈ నేపథ్యంలో దీన్ని మనం ముందుకు తీసుకెళ్తే అనవసరంగా మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది, అందువల్ల ప్రస్తుతానికి దీన్ని ఆపుదాం, ముందు అమరావతి నిర్మాణానికి సంబంధించి నేను కూడా పాలు పంచుకుంటాను, ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు కావాలి, ఏమొస్తున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది నేను కూడా రివ్యూ ప్రతి వారం ప్రతి నెల నేను కూడా రివ్యూ తీసుకుంటాను, మనం అందరూ కలిసి అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్దాం. అంటిల్ దెన్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది చూపించే వరకు కూడా దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్లొద్దని. కానీ దానికి బ్రేక్ పడింది. కూటమి ప్రభుత్వంలో పెద్దలు కూడా ఒప్పుకున్నారు. 2వ దఫా భూసేకరణ ఏదైతే చేయన్నారు, సెకండ్ ఫేజ్ ఆఫ్ అమరావతి ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో దానికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఈ వార్త విన్న తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. ఓకే ఫైన్, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు గుడ్డిగా ఒకళ్ళ మాట నమ్ముకుంటూ వెళ్ళిపోవడమో ఇంకోటో కాదు, ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా స్వేచ్ఛగా చెప్పేటువంటి అవకాశం ఉంది. మంచిగా తీసుకుంటున్నారు, లేదా అభ్యంతరాలు ఉంటే చర్చించుకుంటున్నారు. పైన ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కడా పొరపచ్చాలు లేవు, కూటమి నాయకుల్లో పొరపచ్చాలు లేవు. కింద కేడర్లో కావచ్చు, మిగతా వాళ్ళలో కావచ్చు, అక్కడక్కడ చిన్నవి జరుగుతూనే ఉంటాయి కామన్గా ఇవి. అలాగే కొన్ని సెన్సేషనల్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ కావచ్చు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎలా సర్దుబాటు చేయాలి, ఎలా వాటిని క్లియర్ చేయాలి అనే దాంట్లోనే ఉన్నారు అనేది ఒక పాయింట్. ఇక్కడ ఎందుకు మళ్ళీ లోకేష్ గురించి చెప్పాలి అంటే, లోకేష్ సమర్థత మీద ఎవరికి అనుమానాలు అయితే లేవు 100%. ఈ సంక్షోభంలో అవకాశం ఏం వెతుక్కున్నాడు అన్నది ఎంత బాగుందో, బట్ దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు కూడా మనం తెలుసుకున్న తర్వాత మరి మన రాష్ట్రంలో ఎందుకు లోకేష్ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి ఇలా చేస్తున్నారు అన్నటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇంతకీ ఏం వెతుక్కున్నారు ఏంటి అనేది మనం చూసినట్లయితే, లోకేష్ తీసుకున్నటువంటిది నిన్న ఒక ట్వీట్ వేశారు ఆయన ఒక వార్తకు సంబంధించి. ఆ వార్త ఏంటంటే, కర్ణాటక స్క్రాప్స్ ల్యాండ్ అక్విజిషన్ నియర్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఓవర్ ఫార్మ్ ప్రొటెస్ట్స్ ఎ సెట్ బ్యాక్ ఫర్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్. ఇది వార్త. ఏంటి, బెంగళూరులో ఏరోస్పేస్ పార్క్ నిర్మాణం కోసం మొత్తం 1700 ఎకరాలని కర్ణాటక ప్రభుత్వం ఎయిర్పోర్ట్ దగ్గర సేకరించాలి అనుకుంటే దేవనహళ్లిలో రైతులు తిరగబడ్డారు. సో రైతులు తిరగబడేసరికి కర్ణాటక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఈ ప్రతిపాదనని విరమించుకుంది. రైతులు తిరగబడ్డారు, ప్రతిపాదన విరమించుకుంది. నోట్ దిస్ పాయింట్. తర్వాత ఇక్కడ లోకేష్ ఏం చేశారు, సేమ్ యాజ్ ఆ రోజు ఐఎస్బి రావడానికి ఎలాగైతే కారణం అయ్యారో చంద్రబాబు నాయుడు, ఇక్కడ లోకేష్ కూడా అదే స్టెప్ని ఫాలో అయ్యారు. అయితే ఏం చెప్పారు, డియర్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ, సారీ టు హియర్ అబౌట్ దిస్, ఐ హ్యావ్ ఎ బెటర్ ఐడియా ఫర్ యూ, వై డోంట్ యూ లుక్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఇన్స్టెడ్? We have an attractive aerospace policy for you with the best-in-class incentives and over 8,000 acres of ready-to-use land just outside Bangalore. Hope to see you soon to talk across the table. నాకు చాలా నచ్చింది అవకాశాన్ని ఎలా ఒడిసి పట్టుకోవాలి అనేటువంటి ఒక పాయింట్ దగ్గర. ఏరోస్పేస్ ఇండస్ట్రీకి అక్కడ అవరోధం ఉంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తూ 99 పైసలకి ఎవరెవరికి ఇచ్చామనే దానికి మైక్రోసాఫ్ట్కి లేదంటే టీసీఎస్కి వీటికి 99 పైసలకి ఎకరానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే దాని మీద ఆయన చెప్తూ, నాకు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వెస్ట్ బెంగాల్లో టాటా మోటార్స్ వాళ్ళు అప్పుడు సింగూరు రైతుల ఉద్యమం మీకు తెలిసిందే కదా, టాటా నానో ప్లాంట్ అక్కడ పెట్టాలని రతన్ టాటా అనుకున్నప్పుడు వాళ్ళు ఉద్యమం చేశారు. సో బెంగాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది, టాటా ప్లాంట్ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే నరేంద్ర మోడీ రతన్ టాటాకి ఎస్ఎంఎస్ చేసి, మీకు ఎకరా రూపాయికే నేను ఇస్తాను, మీ ప్లాంట్ ఇక్కడ పెట్టండి తీసుకొచ్చి అంటే అక్కడికి ప్లాంట్ షిఫ్ట్ అయింది. సో దాన్ని నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, అందుకే వాళ్ళకి ఇక్కడికి వచ్చి ప్లాంట్ వాళ్ళు పెట్టాలి, వాళ్ళకి మేము ఏం చేస్తున్నాం అనేది తెలియాలి, అంతేగాని వాళ్ళకి ఏదో ఇక్కడికి అప్పనంగా ఊరికి భూములు మేమేం కట్టబెట్టట్లేదు, ఇది రాష్ట్రానికి ఒక బ్రాండ్ అవుతుంది, అలాగే మన పిల్లలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి చెప్పారు. ఇది కూడా యాక్సెప్టబుల్, వెల్ డన్, నిజంగా అప్రిషియేట్. బట్ ఈ ఏరోస్పేస్కి సంబంధించి ఏదైతే పరిశ్రమ వస్తుందో రాష్ట్రానికి నిజంగానే మంచి జరుగుతుంది కాదు అని అనం. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆచరణ. లోకేష్ గారు తప్పుగా అనుకోవద్దండి, చాలా నిబద్ధతతోటి నిజాయితీతోటి పనిచేస్తున్నారు. బట్ ఈ మచ్చ
వెంటాడుతూనే ఉంటుంది అంటిల్ మీరు ఆ ఆర్డర్స్ని వెనక్కి తీసుకునే వరకు, ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకునే వరకు పవన్ కృష్ణమూర్తి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు. నో డౌట్ అబౌట్ ఇట్. కరేడు రైతులు వాళ్ళు మా భూములు మేము ఇవ్వము, కరేడు చుట్టుపక్కల కందుకూరులో ఉన్నటువంటి రైతులు మేము ఇవ్వము, ఇండోసోల్ అనే కంపెనీకి మేము ఇవ్వము అని తెగేసి చెప్తున్నారు సార్, తెగేసి చెప్తున్నారు. అదే ఇండోసోల్ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి అనుబంధ కంపెనీ అని, ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అని, ఆ విశ్వేశ్వర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చాలా అంటే చాలా సన్నిహితులు అని, ఒకే ఏరియాకి చెందిన వాళ్ళు అని, ఎన్ని మాటలు మనం మాట్లాడాం ఆ రోజు. మీరు మాట్లాడారు. యువగళం పాదయాత్రల్లో ఎన్నిసార్లు మీరు ఉద్ఘాటించారు ఆ మాట? మీరేగా తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన నేతలు అందరూ కూడా, నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, మీరు, నారాయణ గారు, సోమిరెడ్డి గారు, నెల్లూరు చాలామంది నేతలు ఇంతమంది మాట్లాడారు కదా. మరి ఎందుకు ఇక్కడ రైతులకి, అక్కడ రైతు ఉద్యమానికి కాంగ్రెస్ మాకు వద్దు, మేము రైతులతో పెట్టుకోమని చెప్పి వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర ఆ 1700 ఎకరాలు మేము సేకరించమని ఏరోస్పేస్ ఇండస్ట్రీ మాకు ఇక్కడ వద్దని చెప్పేశారు. కానీ ఇక్కడ ఏరోస్పేస్ ఇండస్ట్రీ కాదు, ఈ ఇండోసోల్ అనేటువంటి కంపెనీ వాళ్ళకి అక్కడ ఇవ్వకూడదని తెలిసినప్పటికీ కూడా అదే గ్రామంలో పచ్చటి పంట పొలాలు, మామిడి తోటలు, అలాగే రైతులు, రైతు కూలీలు, మత్స్యకారులు, ఇంతమంది ఉపాధి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే రాజకీయాలని చొప్పించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళి మాట్లాడుతున్నారే, ఇది మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేది, ఇది వాళ్ళది వీళ్ళది, మీరు మాట వినొద్దు అని చెప్పి మభ్యపెడుతున్నారట, డైల్యూట్ చేస్తున్నారు రైతుల దీనికి సంబంధించి. మరి అక్కడ రైతులు ఇదైనప్పుడు, అమరావతి ఉద్యమానికి మీరు మద్దతుగా నిలబడినప్పుడు రైతులకి, మరి కరేడు రైతుల్ని ఎందుకు సార్ మాకు వద్దు, మేము ఇవ్వము అని తెగేసి చెప్తూ ఉంటే, దే ఆర్ సేయింగ్ నో, అండ్ నో ఈజ్ ఆల్వేస్ ఎ నో. చదువుకున్నవారు, ఉన్నత చదువులు చదివారు, మీకు తెలీదా? ఎందుకు సార్ అనవసరంగా ఇక్కడికి వచ్చి వదిలేయండి, ఆ ఇండోసోల్ కంపెనీని వదిలేసేయండి, వేరే చోట పెట్టండి. అక్కడ భూములు దొనకొండ దగ్గర ఇంకో చోట ఉన్నాయి కదా, వాటికి సంబంధించి అక్కడెక్కడన్నా వాళ్ళకి తగలేయండి. లేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ 8300 ఎకరాలు ఏదైతే ఉన్నాయో అది కరేడు చుట్టుపక్కల ఇచ్చినటువంటివి కాదు కదా, ఇంకా దాని అవతల కదా, అక్కడ పడేసేయండి తీసుకెళ్ళి. అప్పుడేమో దొంగ కంపెనీ, బోగస్ కంపెనీ అయిపోయింది, ఇప్పుడు వచ్చి దొరల కంపెనీ అయిపోయింది, మంచోళ్ళ కంపెనీ అయిపోయింది, శుద్ధపోస కంపెనీ అయిపోయిందా? ఏ ముడుపులు బాగా ముట్టాయా సార్? ఇండోసోల్ నుంచి ముడుపులు బాగా ముట్టాయా? మీకేమన్నా షిరిడి సాయి నుంచి బాగా ముట్టాయా? జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ మీకు డబ్బులు బాగా ఇచ్చిందా? ఇవాళ ప్రశ్నిస్తున్నాం, కరేడు రైతుల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. వదిలేయండి సార్, మీ మంచిగా చెప్తున్నాం, దయచేసి వదిలేయండి. కరేడు రైతులు ఉసురు పోసుకోవద్దు సార్. అమరావతి రైతులు ఉసురు పోసుకున్న వాళ్ళు ఈరోజు ఎక్కడ ఉన్నారనేది మీకు నేను కొత్తగా చెప్పక్కర్లేదు, మీరు ఎక్కడున్నారనేది మేము కొత్తగా చెప్పక్కర్లేదు. లేదు వాళ్ళలాగే మీరు కూడా అవ్వాలనుకుంటున్నారా, మీ ఇష్టం, ఇంకంతకు మించి చెప్పను. ఎందుకంటే ఎంత మంచి పనులు జరుగుతున్నాయి, నిజంగానే సంక్షోభంలో అవకాశం వెతుక్కోవడం అనే దాని మీద ఇంత చక్కగా ఉంది, ఇలాగ వెంటనే ఒడిసి పట్టుకోవడం అనే దాంట్లో ఆలోచన, ఒక నాయకుడు ఆలోచన ఇలా ఉంటుంది అనేది ఎంత గర్వపడుతున్నామో మిమ్మల్ని చూసి. కరేడు దగ్గరకు వచ్చేసరికి మీరు చేసేటువంటి పనులకి నిజంగా అంత అసహ్యం వేస్తుంది. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ ఇట్. కరేడు గ్రామాన్ని పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలతో వదిలేస్తే తప్ప ఈ పోరాటం ఆగదు, మీ మీద నా విమర్శలు కూడా ఆగవు. సో ఇక్కడ ఆలోచన అద్భుతంగానే ఉంది, ఆచరణ సాధ్యం కాదు. అంటిల్ దెన్ కరేడు రైతులకు న్యాయం జరిగే వరకు ఈ ఏరోస్పేసే కాదు, ఇంకో ఇండస్ట్రీ కాదు, రైతు అక్కడ ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటిది. అమరావతి భూసేకరణ ఫేజ్ 2కి ఎలాగైతే బ్రేక్ మీరు వేయగలిగారో, మరి దీనికి ఎందుకు వేయలేకపోతున్నారు? సమాధానం కావాలి. విల్ వెయిట్ ఫర్ ద ఆన్సర్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.